విలన్ కూడా ఉంటాడు. 100 మందిని చంపంది చావని కుటుంబం అట. ఒక్కొక్క 100 మందిని పంపించు. వాళ్ళని చూస్తే నువ్వు చేస్తావురా. నేను ఏ క్లాస్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ సెకండ్ వాళ్ళు చెప్పకూడదు, ఎవరు థర్డ్ వాళ్ళు చెప్పకూడదు. 4th 5th 6th 7th 8th అంతే కదా. మీరు మాత్రం ఏ క్లాస్ వాళ్ళు చెప్పమంటే వాళ్ళు చెప్పాలి. అందరూ అర్థకండి, సరేనా? చూసుకో ఈ విలన్ పేరు చెప్పండి. విలన్ పేరు చెప్పకండి. 4th క్లాస్ వాళ్ళు చెప్పండి. విలన్ పేరు చెప్పాలి. 5th వాళ్ళు విలన్. 100 మందిని చంపండి చావని కుటుంబం అంట అని మాట్లాడాయన. మగధీర సినిమాలో అంటాడు ఆయన. ఆ చరిత్ర పేరు చెప్పాలి. 5th వాళ్ళు చెప్పండి. కొంచెం చెప్పమంటారా? కొంచెం శ్రీ అని వస్తుంది, ఇంకా 2 అక్షరాలు ఉంటాయి చూడండి. శ్రీ అని వస్తుంది, 2 అక్షరాలు చెప్పండి. హాత్ ఉంటుంది, 2 అక్షరాలు. అక్కడ మేడం గారు చెప్తున్నారు, 2 సార్లు చెప్పారు కానీ మీరు గమనించకుండా. శ్రీహరి. శ్రీహరి, శ్రీహరి, శ్రీమతి కాదు, శ్రీహరి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీహరి. ఇంకొక ఆయన ఒక విలన్ సుస్వాగతం సినిమాలో ఉంటాడు, ఇంకా చూడాలని సినిమాలు ఉంటాడు. నేను మోనార్కిని, నన్ను ఎవరు మోసం చేయలేరు. రా, నేను మోనార్కిని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఏం కోట్లు చేస్తా. వాడు సామాన్యుడు కాదు, వాడు సామాన్యుడు కాదు, వాడు సామాన్యుడు కాదు. సుస్వాగత సినిమాలో ఎస్ఐ నటిస్తుంటాడు ఆయన. నీ పేరు? నీకే అవకాశం. నీ పేరు చెప్పి కొట్టకండి, క్లాస్ కొట్టకండి. నువ్వు పేరు చెప్పు. నిద్ర గట్టికి చప్పట్లు కొట్టండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్ఐ రామన్ సినిమాలో ఒక హీరో ఐఏఎస్ గా యాక్ట్ చేస్తూ ఐపీఎస్ తో హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నాడు. కలెక్టర్ గా నటిస్తూ ఆయన హీరో ఒక హోంశాఖ మంత్రితో, ఒక ఎస్పీతో మాట్లాడుతున్నాడు. సూపరింటెండెంట్. ఆ హీరో ఎవరైనా గుర్తుపట్టాలి. మిస్టర్ ఎస్పీ, రాములమ్మను ఎన్కౌంటర్ తేడానికి నేను ఒప్పుకోను. రాములమ్మ నాకు తెలియదు సమానం. ఇంకా వచ్చిన వాయిస్ ఈ హీరోది ఎట్లుంటుంది సార్? కృష్ణ. మిస్టర్ హోమ్ మినిస్టర్, అంటే పొలిటిషియనా? నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. రాములమ్మ నాకు తెలియదు సమానం. ఎవరండి? కృష్ణాబా. ఫస్ట్ నువ్వే చెప్పినావు కదా. ఏం పేరు? నీ పేరు? అరవింద్ సార్. అరవింద్. తప్పట్లు పెట్టండి ముందు. కృష్ణ డైలాగ్. థ్యాంక్ యూ. తర్వాత నీ పేరు చెప్పు. ఎన్న క్లాసు? 5th. క్లాస్ పెట్టండి. థ్యాంక్ యూ రాజు.